సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ముస్తాబాద్ విద్యుత్ సబ్స్టేషన్లో జరిగిన అగ్ని ప్రమాద స్థలాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. తక్షణమే అప్రమత్తమైన సిబ్బంది విద్యుత్ సరఫరాకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టారని పేర్కొన్నారు. ప్రమాద తీవ్రతను బట్టి 2-3 రోజులు విద్యుత్ సరఫరా నిలిచిపోతుందనిపించినా అధికారుల అప్రమత్తతతో రైతులకు 3-ఫేజ్ కరెంట్లో ఎలాంటి ఇబ్బంది కలగలేదని వెల్లడించారు. సబ్స్టేషన్లో అవసరమైన మార్పులు చేస్తున్నామని మంత్రి వెల్లడించారు. ఫైర్ డిపార్ట్మెంట్ ఆల్మోస్ట్ మనము హైదరాబాద్లో ఉస్మానాబాద్ నష్టాన్ని తిరిగి ఏదైతే పవర్ అది చూసినట్టు వాళ్ళు ఎవరు కూడా 2-3 రోజుల దాకా కరెంట్ రాదు అనుకునే పరిస్థితులలో వెంటనే ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టి ఈవెందో రైతులకు కూడా ఈరోజు మార్నింగ్ నుంచి మళ్ళీ 3-ఫేజ్ కరెంట్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. దాని యొక్క లైఫ్ స్పాన్ ప్రమాదానికి గురైందో దానికి సంబంధించినటువంటి దాదాపు 20-30 ఏళ్ల కింద పెట్టినటువంటి సిస్టమ్ అది. సో దానికి సంబంధించి